వెల్కమ్ టు BRTV. మాదక ద్రవ్యాలు, గంజాయి తదితర అక్రమ మద్య రవాణా నియంత్రణ, నేరాల అదుపునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ వజ్రప్రహార్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆత్రేపురం మండలం వ్యాలి గ్రామంలో డాక్టర్ BR కోనసీమ జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో కొత్తపేట DSP సుంకర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్, ఆత్రేపురం SI S రాము వారి సిబ్బందితో కలిసి ఆపరేషన్ వజ్రప్రహార్ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వాహనాలపై చలన విధించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనుమానిత వ్యక్తులు గంజాయిపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కొత్తపేట DSP సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 100 చోట్ల ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డెన్ చర్చ జరుగుతుందన్నారు. అనంతరం యువతను పిలిచి గంజాయి డ్రగ్స్పై అవగాహన కల్పించమన్నారు. ఎవరైనా దొంగబళ్లు విక్రయించినా కొన్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. గంజాయి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవిస్తున్నా లేదా విక్రయించిన వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్నారు. మన ఊరి క్షేమం మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. గంజాయి డ్రగ్స్కు బానిసగా మారిన వారు మృగాలా ప్రవర్తిస్తూ ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, కొట్లాటకు దిగుతూ ఊరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించడమే కాక వారి పూర్తి నిర్మూలించడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్రేపురం SI S రాము, రావులపాలెం SI చంటిబాబు, కొత్తపేట అడిషనల్ SI వెంకటేశ్వరరావు, కొత్తపేట ఆలమూరు, ఆత్రేపురం, రావులపాలెం పరిధిలో ఉన్న కానిస్టేబుల్ SIలు పాల్గొన్నారు. నా కొడుకు ప్రయోజకుడు అవి వాడు బ్రతుకుతాడని, అటువంటిది ఎవరైనా మీరు వెళ్ళినప్పుడు వేరే పెద్దలు అప్పుడు తీకండి. అరే మీ పిల్లాడు అలా సుబ్బారావు గారు అబ్బాయిలా తాగేసి తిరుగుతున్నాడంట, గంజాయి తాగుతున్నాడంట, వెంకటరావు గారు అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తున్నాడంట, లేకపోతే ఇంకొకటేమో దొంగతనాలు చేస్తున్నాడంట, దొంగ మోటార్ సైకిల్ తీసుకొస్తున్నాడంట, ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఏజెన్సీలో మోటార్ సైకిల్ అమ్మేసి గంజాయి తీసుకొచ్చి లేదా ఆడవాళ్ళ మెల్లలో చైన్లు దొంగతనాలు చేస్తానంట. ఇటువంటి పలానా దొంగోడంటే నీకు ఇబ్బంది, నువ్వు జైలుకి పోతావు, నీ తరతరాలుగా నీ కుటుంబానికి కూడా మర్చిపడుద్ది. అసలు ఇప్పుడు మీ ఇవాళ ర్యాలీ అంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎవరైనా ఏ ఊరంటే ర్యాలీయా, ఓకే అది గంజా తాగి ఊరు కదా, తాగి వాళ్ళు ఏమో 5 ఉండొచ్చు, 100 మందికి ఎందుకు ఆ చెడ్డ? ఇంక భవిష్యత్తులో మీ ఊరిలో ఎవరైనా సంబంధాలు చేయడానికి కూడా ఇష్టపడరు, ఆ పరిస్థితి వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది అర్థం చేసుకోండి. అది గంజాయి నోట్లోకి వెళ్ళిందంటే ఒక్కొక్క రోజుకు ఒక పాటు మనం తగలబెట్టుకున్నట్టే లెక్క. సరదా కాదు, మత్తు కాదు. మీ గతం మర్చిపోవద్దు, మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంత కష్టపడ్డారో మర్చిపోవద్దు. అర్థమవుతుందా? రాష్ట్రానికి సంబంధించిన ఈగిల్ టీమ్ అందరూ కూడా ఉదయాన్నే 4 గంటలకు వచ్చి మీ ఊరు వచ్చి ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల యొక్క సూచన మేరకు, అలాగే మన డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా SP శ్రీ రాహుల్ మీనా IPS గారి ఉత్తర్వుల ప్రకారం నేను DSP కొత్తపేట మేమంతా కూడా వచ్చి మీ ఊర్లో ఆపరేషన్ వజ్రప్రహార్లో పాటుగా డ్రగ్స్ వద్దు, ఆ డ్రగ్స్ ఎవరెవరైతే వాడుతున్నారో అవన్నీ చర్చ చేయడం జరిగింది. అలాగే కూడా దాంట్లో పాటుగానే ఈ కొన్ని బైక్స్ కూడా మీరు చూసాం, బైక్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా వరకు రికార్డ్స్ లేవు. సుమారు ఒక 100 బైకుల వరకు కూడా మేము ఆపి చెక్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఆ బైక్స్ అన్నింటికి కంప్లీట్ రికార్డు ఉందా, లేదా దాంట్లో ఏమైనా దొంగ బైకులు ఉన్నాయా, లేదా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్కి కానీ ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఈ దొంగతనానికి సంబంధించిన బైకులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు స్కాన్ చేసి వెరిఫై చేస్తాం. అలాగే మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీ అందరికీ కూడా చేతులెత్తి చెప్తున్నాను, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఎవరైతే యువత ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఉన్నారో, మీ పెద్దలు మిమ్మల్ని మీ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. నా కొడుకు చదువుకుంటున్నాడు, చాలా గొప్పడు అవ్వాలి, అభివృద్ధిలోకి రావాలి, వాడు అభివృద్ధిలోకి వస్తే నేను పడ్డ కష్టం, నేను ఏదైతే ఈ చెమటలో చిందించానో నా కష్టం ఆడు పడకూడదు, నా కొడుకు పడకూడదు అని నీ తల్లిదండ్రులు కలలు కంటుంటే నువ్వేం చేస్తున్నావు?
మత్తుకు బానిస అయిపోయి సినిమాలు చూసి సీరియల్ చూసి అదే జీవితం అనుకుని చెడు వ్యసనాలకు లోన్ అయిపోయి మీరు ఆ గంజాయి తెచ్చుకుని తాగి ఆ మత్తులో ఏదైనా మీరు చేయరాంది ఏదైనా చేస్తే దారైపోయేతో గొడవపడి మీకు ఏదైనా జరగచ్చు, అవతలకు ఏదైనా జరగచ్చు. లేదా గంజా తాగిన మత్తులో మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే నలుగురు కూడా వెళ్ళిపోయి డ్రైవ్ చేస్తున్నారు. మీరు లేదైనా చెట్టుకైనా కొట్టేసుకుంటున్నారు, లేదంటే దారంట ఇల్లు వల్లైనా కొడుతున్నారు. అప్పుడు ఎవరైనా ప్రాణం పోతే ఒక కుటుంబం వీధిని పడినట్టేనా? దానికి బాధ్యులు మీరేనా? మిమ్మల్ని మీకు అలాగే మీ పెద్దలకు కూడా చెప్తున్నాను, మీ పిల్లల మీద ఒక వాచ్ పెట్టండి. ఏదో ఆడెవడో ఒక వెంకట్రావు గారి అబ్బాయికి పెద్ద స్పోర్ట్స్ బైక్ ఉందని నీ కొడుకు కొట్టేవాళ్ళంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. ఎవడ బ్రతుకు వాడితే అసలు వీడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలియదు, వీడికి ఆ బైక్ కాలు అందుతున్నాయో లేదో తెలియదు, ఆ స్పీడ్ కంట్రోల్ చేయగలడో లేదో తెలియదు. మీరు అటువంటి బైక్ కొనిస్తే వాడు వెనక తిరిగి రావాలా సేఫ్గా? వాడు బయటికి వెళ్ళినట్టు తిరిగి రాకుండా ఏ గవర్నమెంట్ హాస్పిటల్ మాచూరిలో ఉంటే ఎంత బాధ మీకు? మనం పెరిగేమంటే మన కుటుంబం గౌరవించాలి, మన అమ్మ నాన్నలు తలపైకెత్తుకుని బతకాలి, మన ఊరు గర్వపడాలి. అంతే తప్పించి మనకి ఏదైనా జరిగితే పోనీ ఈ దద్దుడికి జరిగింది మంచి జరిగింది అనుకోకూడదు. అర్థమవుతుందా? నేను అడిగింది గట్టిగా, నేను చెప్పింది గట్టిగా చెప్పండి, క్లియర్గా చెప్తాను. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయటానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ग्लास में चल रहा